భారత రక్షణ రంగంలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. దేశీయంగా అభివృద్ధి చేసిన అత్యంత శక్తివంతమైన ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించే దీర్ఘశ్రేణి క్షిపణి కుషా ప్రయోగం విజయవంతమైంది. ఒడిశా తీరంలోని ఏపీజే అబ్దుల్ కలాం దీవి నుంచి అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ ఈ క్షిపణి పరీక్షను డీఆర్డీఓ నిర్వహించింది. భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డీఆర్డీఓ మరో ఘనత సాధించింది. స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించే దీర్ఘశ్రేణి కుశ క్షిపణి ప్రయోగం విజయవంతమైంది. ఒడిశాలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుంచి ఈ పరీక్ష నిర్వహించారు. గగనతలంలో అత్యంత వేగంగా ఎత్తులో ప్రయాణించే ఎలక్ట్రానిక్ లక్ష్యాన్ని అనుకరించి ఈ ప్రయోగం నిర్వహించగా కుశ క్షిపణి దానిని విజయవంతంగా ఛేదించినట్లు డీఆర్డీఓ తెలిపింది. పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన కుశ క్షిపణి గగనతలం నుంచి పొంచి ఉండే భారీ ముప్పును సమర్థవంతంగా తిప్పికొట్టగలదని పేర్కొంది. సుదూర పరిధిలోని అత్యంత ఎత్తులో ఉన్న శత్రు లక్ష్యాలను సైతం ఇది అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించగలదు. శత్రు దేశాల అత్యాధునిక యుద్ధ విమానాలు, మానవరహిత డ్రోన్లను సైతం ఇట్టే పసిగట్టి గాల్లోనే నిర్వీర్యం చేయగల సత్తా కుశ క్షిపణి సొంతం. సరిహద్దులో వాయురక్షణ కవచాన్ని మరింత పటిష్టం చేసే దిశగా చేపట్టిన ఈ ప్రయోగం ఆశించిన లక్ష్యాలను చేరుకోవడంతో డీఆర్డీఓ శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తం చేశారు. ఈ పరీక్ష విజయవంతం కావడంతో దీర్ఘశ్రేణి గగనతల రక్షణ వ్యవస్థను స్వయంగా అభివృద్ధి చేసిన అతి కొన్ని దేశాల సరసన భారత్ చేరింది. ఈ క్షిపణికి సంబంధించిన రాడార్లు, కమాండ్ కంట్రోల్ సెంటర్ సహా అన్ని భాగాలను డీఆర్డీఓ, దేశీయ పరిశ్రమలు కలిసి అభివృద్ధి చేశాయి. రక్షణ శాఖ కార్యదర్శి డీఆర్డీఓ చైర్మన్ రాజేష్ కుమార్ సింగ్ ఈ ప్రయోగాన్ని పర్యవేక్షించి శాస్త్రవేత్తల బృందాన్ని అభినందించారు. కుశ క్షిపణి విజయవంతం కావడం భారత రక్షణ పరిశోధన రంగంలో ఒక ముఖ్యమైన మైలురాయి అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఇలాంటి అత్యాధునిక క్షిపణి వ్యవస్థలను అభివృద్ధి చేయగల సామర్థ్యం కేవలం కొన్ని దేశాలకే ఉందన్నారు. ఈ విజయంతో ఇలాంటి వ్యవస్థల కోసం విదేశాలపై ఆధారపడాల్సిన అవసరం తప్పుతుందన్నారు. రష్యాకు చెందిన S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్కు పోటీగా డీఆర్డీఓ ఈ ప్రాజెక్టును రూపొందించింది. ఇందులో 150 కిలోమీటర్లు, 250 కిలోమీటర్లు, 400 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించగల 3 వేర్వేరు రకాల ఇంటర్సెప్టర్ వేరియంట్లు ఉన్నాయి. వాయుసేన, నౌకాదళం కోసం ఈ క్షిపణి వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న 80 కిలోమీటర్ల రేంజ్ MR-SAM, 400 కిలోమీటర్ల రేంజ్ S-400 వ్యవస్థల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని కుశ భర్తీ చేయనుంది. ఇప్పటికే వాయు రక్షణ వ్యవస్థలో ఉన్న బరాక్ 8, S-400 ఆకాశ క్షిపణులకు ఇది అదనపు బలంగా నిలవనుంది.